అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, సో మా ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తున్నాం అనమాట. సో అది ఎట్లా చేస్తా ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అది ఒకటే కాదు, మంచి మంచి ఎంటర్టైన్ ఉంటుంది. చూడండి, ఫుల్ జోకులు ఉంటాయి మా హస్బెండ్తోని, మా విక్కీతోని. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకోటి, వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. చలో. ఫస్ట్ ఇంట్లో పని చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. సో మరి 4 రూమ్స్ ఉంటాయి. ఆ 4 రూమ్స్ ఊడ్చుకున్న తర్వాత నెక్స్ట్ పని ఏందనేది చేసేసుకుంటే ఇంకా ఊడవడం అయితే అయిపోయింది. ఇంట్లో అన్నీ చదువుకున్న తర్వాత ఇంకా బియ్యం అయితే పెట్టేస్తున్నా. ఫస్ట్ పని చేయాలి అంటే ఏదో ఒకటి తినాలి కదా, సో అందుకే బియ్యం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి ఇంకా బియ్యం ఎక్కువనే పెట్టుకోవడం. బియ్యం పెట్టుకున్న తర్వాత అవి కడిగేసుకొని ఇంక గ్యాస్ మీద పెట్టేసి మిగతా పనులు ఏమైనా ఉంటే చేసేసుకొని మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే అది 1 మినిట్ 2 మినిట్స్ లేదా 10 మినిట్స్లో అయ్యే పని కాదు కదా. ఫుల్ గడ్డి ఉంది, అదంతా వేగాలి అని అంటే చాలా టైం పడుతుంది. సో ఇంకా ఏదైనా తిన్నాక స్టార్ట్ చేసుకుంటేనే, ఆల్రెడీ టిఫిన్ అయితే వేసేసినాం, కాకపోతే మళ్ళీ కూడా ఏమైనా ఒకటి తినాలి. ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నా. రైస్ అయినాక ఇక నైట్ది ఇప్పుడైతే కర్రీ ఏమి ఉండను, ఎందుకంటే నైట్ది పచ్చడి ఉందన్నమాట. సో అదింతో అడ్జస్ట్ అయిపోతాం. ఈరోజు టైం కూడా బాగా అయిపోయింది తినడం. అంటే మార్నింగ్ టిఫిన్ చేసేసినాం, అందుకని చెప్పేసి మేము ఇంకా అన్నం కొంచెం లేట్ వండుతాను అనమాట. సో చూడండి, ఫస్ట్ వీడియోలో కూడా రమ్మంటే రాలేదు, వీడియోకి రమ్మంటే అస్సలు రాడు. సో మేము క్లీన్ చేసే ప్లేస్ ఇది అనమాట. ఈ గడ్డిని మొత్తం బీకాలి మేము ఇప్పుడు. ఇదంతా ఆల్రెడీ మందు కొట్టేసినాం, కాకపోతే జావట్లేదు. సో ఇదంతా బీకాలి ఇప్పుడు. ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఇంకా వచ్చాడు అనమాట. సో చెట్లన్నీ బాగా మొలిచినాయి కదా, ఇవన్నీ వీగేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ముందట మంచిగా కనబడట్లేదు. ఆల్రెడీ గడ్డి మందు కొట్టిస్తాం కానీ చస్తలేదు వర్షం పడే వరకు. సో పని చేయాలి అని అంటే ఏదైనా తినాలి, తింటేనే కదా ఏదైనా వేయడం. ఆల్రెడీ టిఫిన్ అయితే చేసినాం. మేము చేసే పనికి టిఫిన్ తినే సరిపోదు, సో అందుకే ఇంకా బియ్యం అయితే పెట్టేసిన. సో కర్రీ నిన్నటి పచ్చడి ఉంది, అది వేసుకొని తినేసి పని చేసుకొని స్టార్ట్ చేయడం ఇంకా. సో లెట్స్ స్టార్ట్. మేమైతే తినేసినాం. ఇక కడుపులో ఏదో ఒకటి పడేయాలని చెప్పేసి పచ్చడితోనైతే తినేసినాం. ఇంకా పాపకి తినిపిస్తే తను పడుకుంటుంది, నేను ఇంకా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నా. ఇక పాప అసలే తినట్లేదు. పని అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు చెక్కుతుంటే నేను వీడియో తీస్తాను. ఒకటే కాడ అంతసేపు ఎక్కుతావా? కాదు, పీకు ఇట్లా ఎట్టగానే సగం సగం వస్తలేవా? పీకుతోనే మొత్తం వస్తాయి. మరి మనం పట్టుకో, నేను పీకుతా. ఎవరికి ఇచ్చి రావాలి? మా పాప పడుకుంటుంది అని అనుకున్నా, కానీ అస్సలు పడుకోవట్లేదు. ఇంకేం చేస్తాం, వాళ్ళు ఒక్కలే పని చేస్తుంటే నాకు చూడబుద్ధి కాలేదు. సో ఇక నేను కూడా చేయిద్దామని చెప్పేసి చిక్కుడు చెట్టు మొత్తం కింద పడిపోయింది. అది ఎంత వాటర్ పోసినా ఎంత మంది వేసినా కానీ పెరగట్లేదు. సో ఇట్లా నేను ట్రై చేద్దాం. చెట్టుకి అంటే ఎక్కుతుంది కదా చెట్టు, ఈ చెట్టు ఇట్లా పారుతుంది కాబట్టి, సో నేనైతే ఒక కట్టెకి కడుతున్నాను అనమాట. సో అట్లనే పెరుగుతుందేమో అని చెప్పి 2 చెట్లు అట్లనే అయిపోయినాయి. 2 చెట్లనే కడుతున్నాను నేను. మా చిన్నదాన్ని అయితే మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా ఈ చెట్లు అయితే ఇట్లా కట్టేస్తున్నాయి. ఇట్లా కడతానన్నా పెరుగుతుందేమో అని చెప్పేసి. ఇది అయిపోయినాక ఇక నెక్స్ట్ నేను కూడా గడ్డి వీకుడే, ఎందుకంటే ఒక్కరే చేస్తుంటే చూడాలనిపించట్లేదు. సో నేను కూడా ఏదైనా వేద్దామని చెప్పి ఎందుకంటే సో ఈయన కూడా స్టార్ట్ అయితే చేస్తుండు. ఫస్ట్ ఇది అనమాట. చైతన్ మీకు నీకు రావట్లేదా? అదంతా ఒక దగ్గర వేసి ఏదైనా చెప్పుకుంటా. అవి మనం తినము, అవి పాములు ఉంటాయి మెల్లగా చూసుకుంటుంది. మరి పీ కట్టే పడాలి కింద ఇంకకి. ఫస్ట్ తెంపు. ఓహో, ఇది అత్తమ్మ పెట్టినదే. అటు లోపల పెట్టేసి అది విత్తనానికి పని చేస్తుంది. ఈ పీకే ఇంకేంది, పీకేసే మొత్తం. ఏం కాదు, అవి ఇప్పటిది కాదు, అత్తమ్మ పెట్టినప్పుడు చెట్టు అది.
ఆహా అది కాయది అయిపోయింది, కాసు తింటుంది ఎప్పుడో కాసు, ఇంతసేపు ఉండదు. పీకు పీకు పీకు. అయ్యా చాలు పెట్టురు ఇక. పెద్దవిగా పోయి చెట్లు నాటుతాను. ఈ చెట్టు నువ్వు పెడతాను నాటుకోవాలి, మొత్తం ఇల్లు అంతా వృక్షం లెక్క కావాలి. ఇదేంటిది మనీ ట్రీ కదా, మొత్తం ఈ చెట్టుకు మొత్తం పైసలు కాయాలి, మన అప్పులు మొత్తం తీరాలి. పోయి వాటర్ వాటర్ చాలు. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఒక చెట్టు తీసుకొచ్చి పెడుతుండు. అది ఏం చెట్టు అంటే గైగడ్డ చెట్టు అంట. సో అదైతే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతుండే అనమాట. సో అది నాటుకోదా అన్న తర్వాత విషయం. చెట్లను నాటడం మంచిది కాబట్టి సో చెట్లు అయితే నాటుతుండు. ముందట పని అయితే కొంచెం అయిపోయింది. సో ఇవి క్లీన్ చేస్తుండు కదా, క్లీన్ చేస్తుంటే ఈ చెట్లన్నీ దొరుకుతున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనీ ప్లాంట్ నాటిండు. నెక్స్ట్ ఇది గైగడ్డ చెట్టు అంట, నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇదైతే నాటేసిండు. ఇంకా ఆ పోల్కి అయితే కట్టేస్తుంది అనమాట. సో అది మీదికి ఎక్కడానికి. సో వీళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, నేను ఏదో ఒక పని చేద్దామని చెప్పి ఇక నేను కూడా ఒక పార పట్టుకొని మొత్తం చెక్కుతున్నాను అనమాట. సో ఫస్ట్ చేతితో ట్రై చేసిన, అది రావట్లేదు. మా హస్బెండ్ తిడుతుండను అనమాట, ఎందుకంటే అది అట్లా పీకితే మళ్ళీ పెరుగుతుంది, నువ్వు పీకి కూడా వేస్ట్ అని చెప్పేసిన వల్ల మళ్ళీ చిన్న పార తీసుకొని ఇక ట్రై చేసిన, అట్లా కూడా రాలేదు. సో మళ్ళీ పెద్ద పారతో చెక్కిన, అయినా నాతో లేదు, ఎందుకంటే అది మరీ లోపలికి ఉంది. సో ఇంకా నా వంతైతే నేను ట్రై చేసిన, అట్లా అసలు నాతో నవ్వట్లేదు. ఇంకా మళ్ళీ చేతితోనే వీకుతున్నా, అది పీకినా నువ్వు వేస్ట్, నేను వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి అది తిట్టిండు. కొంచెమన్నా చేద్దాము అని చెప్పేసి నేను తిట్టినా కూడా ఏదో ఒకటి అట్లా పీక్కుంటా చేస్తానని నేనైతే ఉత్తగా అట్లా చేస్తున్నాను అనమాట. సో నా వంతు నేనైతే చేసేసిన, అది నాతో నవ్వట్లేదు. సో ఇట్లాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇంకా నాతోనైతే అయితే లేదు. ఇక మొత్తం మా హస్బెండ్కి అప్ప చెప్పేసిన, ఆయన అయితే తీసేసిండు. సో ఆయన చేస్తుంటే వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇంకా తీసిందంతా తట్టలు ఎత్తితే అది తీసుకుపోయి బయట పడేస్తున్నా. సో ఇదే నేను పని చేసింది. లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇది పాప మొత్తం వీళ్ళే ఎత్తాను, నేను ఏం ఎత్తలేను. అంటే నేను కూడా ఎత్తాను, తీసాడు వారబోతానా. ఇదంతా మా హస్బెండ్ చేసేసిండు. ఇటు సైడ్ ఏమో మా విక్కీ చేసిండు, ఇటు కూడా మా హస్బెండ్ చేసిండు. ఇక్కడ కొంచెం నేను చేసిన. నేను నాకు నిన్న కూడా వాడేమన్నాడు రాబో. మా పిన్ అయితే చాలా దూరం మోసుకెళ్తుంది గాయస్, సబ్స్క్రైబ్ కొట్టండి. పడేసింది చూడండి. మా బాబాయ్ అయితే ఆడ పీకుతుండు, దానిలో ఏం లేదు పిన్ని. ఇంకా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది గైస్. అన్ని పాప మొత్తం మా హస్బెండ్ అయితే తీసేసిండు. వాము అది తీస్తుంటే ఎర్త్ వామ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. వాము అసలు ఇదంతా చెక్కింగ్ ఎత్తు అయితే ఇది మోసుకపోడు పెద్ద ఘోరం. ఇంకా దాంట్లో ఎర్త్ వామ్స్ ఉన్నాయి, అవి చూసి భయపడుతున్నా నేను. అది ఒక్కరికి అస్సలే లేవట్లేదు, మట్టితో ఉంది కాబట్టి ఇంకా ఫుల్ బరువు ఉందన్నమాట. సో నా వాయిస్ ఇట్లా ఎందుకు వస్తుంది అంటే నాకు కొంచెం కోల్డ్ అయింది. సో దానివల్ల నా వాయిస్ ఇట్లా చేంజ్ అయిపోయింది. సో దాన్ని అవాయిడ్ చేసేసేయండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఉంది, అది ఆల్రెడీ మా హస్బెండ్ చెక్కిండు, నేను కొంచెం ఓవర్ చేసుకుంటా అది తీసేస్తున్నాను అనమాట. చేతితో కూడా తీయచ్చు దాన్ని, కాకపోతే నేను కొంచెం ఇట్లా చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట.
ఇంకా అది కూడా తీసేస్తే కథం అయిపోతుంది పని మొత్తం. అయిపోతే ఇంకా తినడమేగా. నా వాయిస్ని కొంచెం అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే గాలి వస్తుంది. సో అట్లా. ఇంకా మీకు ఇంకో జోక్ చెప్పాలి అంటే, మా పక్క సందిలో నిమ్మకాయలు దొంగతనం వేసినాం గాయస్ మేము. వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని పొట్టు తిడతారు. నిమ్మకాయలు దొంగతనం వేసినాం మేమైతే. పక్కల అంటే దాన్ని క్లీన్ చేద్దామని వెళ్ళేసి నిమ్మకాయలు మొత్తం తీసుకొని వచ్చిన. ఆ వీడియో చూస్తే మాత్రం వాళ్ళు పొట్టు తిడతారు మమ్మల్ని. అలాగపోతే ఏం చేస్తాం, వేరే వాళ్ళే అని చెప్పేస్తాం గైస్. ఫుల్ నిమ్మకాయలు, మరి అసలు ఇబ్బంది అవుతుంది ఘోరంగా. ఏమవుతాం అన్నీ తెంపుకొని అయితే లోపల ఇదైతే లాస్ట్. ఇంకా ఫ్లవర్ పెట్టుకొని చూపిస్తున్నా. ఎందుకు చూపిస్తున్నా అంటే అది మా చెట్టు, అదే మేమే పెట్టినాం చెట్టు. ఫ్లవర్ వచ్చింది మంచిగా పెట్టుకున్నా నేను. ఇది మా పక్క సందిన అనమాట. ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఇది అయిపోతే ఇంకా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తిని ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడమే. అంటే నాకు రెస్ట్ లేదు, మా హస్బెండ్కి నేనేం చేసినా, నేనేం చేయలేదు. అంతా మా హస్బెండ్ అని మా విక్కి వేసారు. ఇక లాస్ట్కి అయితే మొత్తం అయిపోయింది. నైట్ ఉన్న పికిల్ ఉండే, వేడి అన్నంలో పచ్చడి వేసుకొని మంచిగా ఆమ్లెట్ వేసుకొని ఫస్ట్ అయితే నేను తింటున్నా. నేను తిన్న తర్వాత ఆయనకు పెట్టేసిన అనమాట. సో నాకైతే ఘోరం ఆకలైంది. నేను పనే వేయలేదు కానీ నాకు ఫుల్ ఆకలైంది, ఎందుకో తెలియదు. సో ఇంకా లాస్ట్లో అయితే ఆ ఆమ్లెట్ వేసినాక మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. ఆయన కూడా 2 బుక్కలు పెట్టేసిన. సో ఈరోజు వ్లాగ్ ఇదనమాట. మరో వ్లాగ్తో కలుస్తా. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.